మెయిన్ విలన్ ఆఫ్ ద స్టోరీ వైఎస్ భారతిరెడ్డి. ఎందుకిలా అనాల్సి వస్తుంది? అసలు ఏమై ఉంటాయి? భారతిరెడ్డిని మనం ఎందుకు టార్గెట్ చేయాలి? ఆమె వెనక నుంచి జరిగిన తప్పులు ఏమై ఉంటాయి? అసలు ఎవరు భారతిరెడ్డి యొక్క ఆలోచనలో ఏముంది? ఆమె నుంచి ఎందుకు సునీత, షర్మిల వాళ్ళ ఫ్యామిలీస్ ఇవన్నీ విడిపోయినాయి? అసలు కారణం ఏమై ఉంటది? పవర్ గేమ్‌లో ఎవరు ఎవరిని ఎటు నుంచి ఎటు మళ్లించడానికి ప్రయత్నం చేశారు? ఆ మళ్లింపు ద్వారా ఎలాంటి నష్టం జరిగింది? అని చూస్తే ఫస్ట్ మీకు దీనిలోంచి మనం బయటపడి మీకు దో వైఎస్ ఫ్యామిలీ ట్రీలోకి రావాలి. ఇది వైఎస్ఆర్ వంశవృక్షం. ఇక్కడ మీకు వెంకటరెడ్డి తొలి భార్యకి రాజారెడ్డి పుడితే రెండో భార్య మంగమ్మకి చినకొండారెడ్డి. వీళ్ళల్లో ఆరో కూతురు సుగుణమ్మ అయితే తొమ్మిదో కొడుకు వైఎస్ భాస్కర్ రెడ్డి. ఈయనెవరు అంటే అవినాష్ రెడ్డి యొక్క తండ్రి. ఈమె భారతిరెడ్డి సుగుణమ్మ తల్లి. అంటే భారతి అవినాష్ మధ్య బావ మరదల సంబంధం ఉంది, వివేకం సినిమాలో చూపించినట్టు. వీళ్ళది ఈ ఫ్యామిలీ అంటే రెండో భార్య యొక్క ఫ్యామిలీ ఇది. ఇది ఇక్కడ తొలి భార్య దానికి సంబంధించిన ఫ్యామిలీ ఇది. రాజారెడ్డికి జార్జిరెడ్డి, వివేకానంద రెడ్డి, సుధాకర్ రెడ్డి, రవీంద్ర రెడ్డి, విమలమ్మ పుట్టడం, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి కి జగన్మోహన్ రెడ్డి, షర్మిల పుట్టడం. ఇది ఈ రెండిటి మధ్య విపరీతమైన ఇది ఉంది, వైవిధ్యం. ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి కూడా, భారతిరెడ్డి అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డికి మరదలే వరస. ఈ మరదల్ని ఈయన ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో ఆ పెళ్లి చేసుకున్న పరిస్థితుల్లో ఇదొక ఫ్యామిలీ, అదొక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ నుంచి ఈమె ఇక్కడికి వచ్చింది. వచ్చిన ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సొంతంగా అధికారంలోకి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు ఏం జరిగిందంటే, చూడండి, అప్పుడు ఏం జరిగిందంటే బాగా వినండి. అప్పుడు ఏం జరిగిందంటే వైఎస్ ఫ్యామిలీలో రెండు కుటుంబాలు, ఇదొక కుటుంబం ఇదొక కుటుంబంగా తయారైంది. రెండు, ఒకటేమో రాజారెడ్డిది, రెండోదేమో చినకొండారెడ్డి. ఈ కుటుంబాల్లో వైఎస్ఆర్ వల్ల లెగసీ ఏర్పడింది, లెగసీ. ఆ తర్వాత ఇక్కడి నుంచి వైఎస్జే వల్ల ఇంకో లెగసీ ఏర్పడింది, లెగసీ నెంబర్ 2. లెగసీ నెంబర్ 2 ఇది 1, ఇది 2. ఇక్కడ సుగుణమ్మ, భాస్కర్ రెడ్డి, ఈ ఇద్దరిలో భారతి, అవినాష్. ఇతను ఎంపీ అయ్యాడు. ఇక్కడ నుంచి ఈమె ఇక్కడికి వచ్చింది. ఈ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఈ ఫ్యామిలీ రెండో ఫ్యామిలీ కదా, రెండో భార్య రాజకీయపు తొలి భార్య, రాజకీయపు ఇదంతా దీని వైపే ఉండేది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని పెళ్లి చేసుకున్న భారతి ఉందో ఆమె తన యొక్క ఆలోచన ప్రకారం ఈ యొక్క లెగసీ మొత్తాన్ని ఇటువైపుకి మళ్లించడానికి ప్రయత్నం చేసింది. ఈ ఫ్యామిలీ వైపు అవినాష్ రెడ్డి ఎంపీ చేసింది. తర్వాత వరుసగా షర్మిల, ముందు వివేక, షర్మిల, 3 సునీత, 4 ఈయన భర్త అనిల్, రాజశేఖర్ రెడ్డి. వీళ్ళంతా ఈ ఫస్ట్ పార్ట్ వాళ్ళు వీళ్ళంతా కనుమరుగయ్యి దూరం అయిపోయారు. కారణం ఈ లెగసీని రెండో కుటుంబానికి, రెండో భార్య ఈ కుటుంబానికి ఆపాదించడం కోసం ఈమె ఏం చేసిందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడ్డు పెట్టుకొని ఈ విధంగా ఇటువైపుకి ఆ లెగసీని మళ్లించడానికి ఇక్కడ మామూలుగా ఇదంతా ప్రచారంలో ఉన్న కథనం. చాలామంది దీన్ని అంచనా వేస్తున్నారు. ఈమె వల్ల ఇప్పుడు ఏమైంది అంటే కుటుంబం మొత్తం ఎగిరిపోయింది. లాస్ట్కి షర్మిల కాంగ్రెస్లో చేరి, విజయమ్మ మళ్ళీ కాంగ్రెస్కే ఓటేయండి, నా కొడుకు ఓటేయకండి అని, అనిల్ అనేవాడు క్రిస్టియన్ సంఘాలతో భేటీ అయ్యి
మా బావ మాకు అందుబాటులో లేడు. మేము 100కి 1000% మేము అక్కడ ఆయనతో అనుకూలంగా లేము. ఆయన మాకు వ్యవహారాలు చెడిపోయినాయి. మేమే బయటకొచ్చేసి వేరే కుంపటి పెట్టుకుంటున్నామని ఆయన వచ్చి చెప్పిన రోజు నుంచి ఒక ఇది మొదలైంది. కారణం ఏంది అంటే, భారతిరెడ్డి ఈ చుట్టుపక్కలకు కూడా తమని రానివ్వట్లేదు అనేది ఒక మెయిన్ ఎజెండాగా చెప్పుకొచ్చారు. తర్వాత షర్మిల వైఎస్ఆర్‌టీపీ పెట్టడం. ఆ తర్వాత సునీత సడెన్‌గా వివేకానంద రెడ్డి హత్య జరిగినంత సేపు సునీత ఏమనిందంటే, మా అన్నయ్యకి ఏ పాపం తెలీదు. అలాంటిది అసలు జరిగే ఉండదని చెప్పి, ఈ రోజున సునీత కూడా కత్తిగట్టి వీళ్ళకి ఆపోజిట్‌గా మారింది. ఇక నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అయితే ఆయనైతే కంప్లీట్‌గా వైఎస్ఆర్ చనిపోయినటి నుంచి ఈ ఫ్యామిలీ నుంచి ఏదైనా సరే రాబట్టాలన్న కోణంలో వివేకానంద రెడ్డి నుంచి ఏదన్నా ఆస్తులు జాయింట్ ఆస్తులు ఏమన్నా ఉంటే అవి బయటకు రావాలన్న ఆలోచనతో చేసిన ఒక పెద్ద ప్రయత్నం విఫలమయ్యి, ఆ కుటుంబంలో భారతిరెడ్డి నుంచి మనం ఏమీ ఇంక నుంచి బయటకు తీయలేము అని ఒక ఆలోచనతో వచ్చి మొత్తం ఈ ఫ్యామిలీ అంతా ఇటువైపు ఒకళ్ళు, మిగిలిన వాళ్ళంతా విడిపోయారు. అందుకే ఇదంతా ఈ విపత్తు కుటుంబం విడిపోవడంతో వచ్చిన సమస్య కులం దగ్గరికొచ్చింది. కులం నుంచి కేడర్ దగ్గరికొచ్చింది. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా విలువ లేని పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ, తర్వాత కార్యకర్తలు. ఇకపోతే ఆయన నమ్మిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్ వీళ్ళది కొద్దిగా పర్వాలేదు అన్నదే ఈరోజు 39.35% ఎంతో ఆయనకి పడే పరిస్థితి వచ్చింది. అయితే వీళ్ళందరూ ఉండి ఏం చేస్తారు అంటే డ్రైవ్ చేస్తారు. ఏది జగన్మోహన్ రెడ్డి మంచోడు, జగన్మోహన్ రెడ్డి ఆయన పేదలకి న్యాయం చేస్తాడు, ప్రచారం చేస్తాడు. ఆ ప్రచారం ఏమవుద్ది అంటే మనిషికి బలాన్ని ఇస్తుంది. ఆ బలాన్ని ఇచ్చినప్పుడు ఏమైపోద్దంటే అతను మళ్ళీ ఒక తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తాడు. ఎప్పుడైతే భారతిరెడ్డి మీ యొక్క వదిలిన బాణాలు, షర్మిల వదిలిన, జగనన్న వదిలిన బాణంగా పేరుంది. అలాంటి బాణం ఈ రోజున రివర్స్ వచ్చింది అంటే దానికి కారణం భారతిరెడ్డి అనేది ఒక టాకు. మరి ముఖ్యంగా అసలు రాధాకృష్ణ ఏం రాశాడు అంటే, ఒక సమయంలో వైఎస్ జగన్ జైలుకు పోతే వివేకానంద రెడ్డి దగ్గరికి పంచాయతీ వచ్చి ఆవుద్ది. షర్మిలానా భారతీనా అంటే ఆయన షర్మిల వైపే ఉంటాడు కాబట్టి ఆయన్ని హతమార్చారు అనేది ఒక ఆయన రాసిన కథనం. దీని అంతటిని బట్టి చూస్తే ఎటు నుంచి ఎటు చూసినా ఈక్వేషన్లు భారతిరెడ్డి వైపే తిరుగుతున్నాయి. ఇది భారతిరెడ్డి గుర్తించలేదా? ఆమె మళ్ళీ తిరిగి ఏం చేయాల్సింది అంటే భారతిరెడ్డి పోయి తన యొక్క ఇప్పుడు కొందరు కథనాలను బట్టి చెప్తే జగన్ ఓటమికి వీళ్ళు కూడా బాధపడుతున్నారు. ఏమంటే ఇప్పుడు ఒక చిన్న ఇదేంటంటే మీరు ఒక రాయలసీమ వాసిగా మీరు మాకు చెప్పాల్సింది ఏంటంటే భారతిరెడ్డి ఆమె ఈ లెగసీని, వైఎస్ లెగసీని, తొలి భార్య ఇంటి లెగసీని రెండో భార్య ఇంటికి తర్జుమా చేయడానికి అందరినీ కట్టడి చేసింది. షర్మిలని, సునీతని, ఇంకా కుటుంబాన్ని, చాలా మందిని. అందువల్ల ఈ విపత్తు జరిగింది. వాళ్ళందరూ దూరం పోయి దుష్ప్రచారానికి దిగారని అనిలు క్రిస్టియన్ సంఘాల వాళ్ళ దగ్గరికి పోయి మాకు మా బావకి ఎట్లాగో ఇది లేదు, టర్మ్స్ బాగాలేవు, మీరు ఆయనకు ఓటు వేయాల్సిన అవసరం లేదు. ఆయన తొలిగా విశాఖపట్నంలో పోయి సమావేశం ఏర్పాటు చేసుకుని చెప్పాడు. లాస్ట్కి విజయమ్మ కూడా నా కూతురు పోటీ చేస్తున్న కాంగ్రెస్ కోటేయండి అనింది. ఈ మధ్యలో భారతిరెడ్డి పాత్ర చాలా ప్రధానము అని అంటారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండగా సోనియా గాంధీ ప్రణబ్ ముఖర్జీ గారితో భేటీ అయింది. నేనన్నా మాట కాదు, ఇది పెద్దలు కొడుతున్నారు. ఓకే, అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఏం తెలియదు. జైలు నుంచి వచ్చిన తర్వాత తెలుసు మనం ఒక మనిషిని ఎట్లా ఉపయోగించుకుంటామన్న మామూలు మనిషినైనా షర్మిలను 2019 దాకా ఉపయోగించుకుండు.
ఆ 2000 తర్వాత నువ్వు వద్దులమ్మా మేము చూసుకుంటాం మా పార్టీ మాకు తెలుసు అని చెప్పింది. ఓకే. ఇంకొకటి ప్రతి ఊరికి చర్చి కట్టియాలనే ఆమెకు ఆనందము. ఎవరికి? షర్మిల గారికి. ఆ! వాళ్ళ నేను ఈసు రక్తాన్ని అన్నది. ఆ! జగన్మోహన్ రెడ్డి అనే అతను, భారతీ రెడ్డి అనే ఆమె ఎక్కడో అడపాదడపగా చర్చికి పోద్ది. అంతేగాని వీళ్ళ లెక్క నేను హిందువులు కాదు, హిందూ ఒక పసుపు, మాకు యాంటీబయోటిక్ ఇవన్నీ కథలు చెబుతుందమ్మా. ఎవరు? ఇంకోటి మన షర్మిల గారు. ఆ! జగన్మోహన్ రెడ్డి హిందూ సంప్రదాయాన్ని గాని అది ఏ మతాన్నైనా గౌరవిస్తారు. ఓకే. మనం చూస్తూనే ఉన్నాం. అవును. ఇంకోటి 100 మాటలు చెప్తారండి కర్ణుడు చావుకు 100 కారణాలు లెక్క. ఇప్పుడు అతను ఓడిపోవడానికి కారణం వీళ్ళందరూ కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ కూడా. ఎవరు? బీసీ ఎస్సీ ఎస్టీ కూడా కాదండి అతను ఓడిపోవడానికి ఆ! కారణం. వాళ్ళు అనుకూలంగా ఉన్న కాబట్టి 39 చిల్లర ఓటు బ్యాంక్ ఉంది. 47 లక్షల మందిలో రెడ్డిస్లో 15 లక్షల మంది రెడ్డిస్. 15 లక్షల మంది రెడ్డి చేశారు అంతే. అంటే కర్సాన్ రాంగోపాల్ రెడ్డి చెప్పాడు కదా నిన్న, హ్మ్. నేనే కాదు ఇదేంటి మన ఇది ఉంది కదా ల్యాండ్ టైటిల్ యాక్ట్. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అన్ని పడ్డాయన్న ఒక్కటనే కాదు. ఇంత అధికారము వేదిపోతే పని మాట వీళ్ళది చిన్న పాత్ర అన్న. ఎవరిది? మిగతా సార్ ఇప్పుడు మీకు నాకు గొడవ ఎక్కడ వస్తుందంటే, మామూలుగా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు ఏదో ఒక దగ్గర ఒక పని కావాలి సార్. మీరేం చేస్తారు? ఆ పక్కనున్న మనిషిని పట్టుకొని ఏ విధంగా ఆ పని అయ్యేటట్టు చేసుకుంటారో ఆ డ్రైవ్ అనేది కుటుంబంలోంచి ఒక్కొక్కటి ఆకురాలినట్టు రాలిపోయినాయి. సార్ ఒక్కటి సార్, వాళ్ళకి డబ్బు కావాలా, చర్చిలు కట్టియాలా, విజయమ్మ గారికి అయినా షర్మిల గారికి అయినా. ఓకే. పసుపుని యాంటీబయోటిక్ అంటుంటే వాళ్ళు పసుపు మనకు దేవుడితో సమానం. మనం ఏం చేస్తాం? ఇంటి ముందు పూసుకుంటాం. అవునులే, యాంటీబయాటిక్ గా ఆమె దాన్ని తేల్చేసిందని అంటారు మీరు. అట్టతోళ్ళు మేము ఎందుకు బేకారం చేయాలి? మరి భారతీ రెడ్డి? అన్న భారతీ రెడ్డి లేదు, ఇంకొక రెడ్డి లేదు, ఏమి లేదన్న. ఊరక పేకేవారు మేము. ఊరక వాళ్ళ తరపున ఏదో అంటుర్రు, ఏదో జరిగిపోతుంది. అతను నినాదం అంతా తీసి నినాదం పెట్టుకుని ఓడిపోయింది అంతే. భారతీ రెడ్డిని ఒక సింబల్ చూపెడుతుంది పక్కన. భారతీ రెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి తెలియదు ఇదంతా. మనం ఎవరొకరు ఇలం చేయాలి కానీ భారతీ రెడ్డి ఇలం చేస్తాను, వాళ్ళ చుట్టాలను ఇలం చేస్తాను. అవునులే. అవినాష్ రెడ్డిని, భారతీ రెడ్డిని అసలు వివేకం సినిమాలో అయితే ఘోరంగా చూపించారు. చూపెచ్చని మనకేం పోయిందని చూపించినా మాకేం కాదు. మా కమ్యూనిటీ బలం ఏందో, మా క్యారెక్టర్ ఏందో ప్రజలకు తెలుసు, జనాలకు తెలుసు. మా ఊళ్ళ దగ్గర ఆదరణ ఎట్టుండదు, ఊరక పీకేవారు మాకు ఎంత పౌరుషం ఉంటుందో అందరికీ తెలుసు. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదన్నా పెట్టుకొని ఈ స్టేజ్ లో మేము నెంబర్ 1 మేము అనలేదు కదా. అతను వాళ్ళు అనుకున్నారు కానీ మేము ఎప్పుడు అనలేదు కదా అతను వాళ్ళని. వాళ్ళే మా మీద సినిమా తీసినంత మాత్రం మాకేం కాదు. ఒకటి వాళ్ళు ఊరకు వాగుతా ఉంటారు. షర్మిలమ్మ గారైనా, విజయమ్మ గారైనా వాళ్ళకి ప్రభుభక్తి ఎక్కువ. ఈ ప్రభులు గిబులు మనకు పట్టవు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అతను మొండివాడు. చంద్రబాబు నాయుడు తెలివి కల్లోడు. మేము ఒక్కటే స్టేట్మెంట్, మొండివాడితో ఉన్నప్పుడు ఎవడైనా డేంజర్ జోన్ లో పడ్డట్టే. అది చంద్రబాబు నాయుడు తెలివి కల్లోడు కాబట్టి వాళ్ళందరూ సంపాదించుకుంటారు. మా ఊరు సంపాదించుకుంటే నేను సంపాదించుతారా. ఇంకోటి కానీ భారతీ రెడ్డి పాత్ర ఏమీ లేదని మీ ఆలోచన, మాట. ఇప్పుడు ఆమె ఆ కుటుంబం నుంచి పవర్ ని ఈ కుటుంబానికి ట్రాన్స్ఫర్ కొట్టడంలో భాగంగా వాళ్ళందరినీ వదిలేసిందన్న అపవాదు, ఆరోపణ, నింద వీటన్నిటికీ విలువ లేదు. వైవి సుబ్బారెడ్డి గారికి విలువ చేస్తుంది కదా సార్. ఎక్కడ తీసేసి వైవి సుబ్బారెడ్డి వాళ్ళ అమ్మలు పట్టుకుంది. అయితే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు కదా, రాజశేఖర రెడ్డి అతనికి రాజ్యసభ ఇచ్చిండు. ఇప్పటికే స్టిల్ అతను టీటీడీ చైర్మన్ ముందు, టీటీడీ చైర్మన్ తర్వాత రాజ్యసభ ఇచ్చిండు. వాళ్ళ చుట్టాలను బాగానే చూసుకుంటూ అంటే విజయమ్మకి ఆయన ఇదవుతాడు, బావమర్ది అవుతాడు కదా. విజయమ్మకు మరిది అంటే వాళ్ళ చెల్లెళ్ళు చేసుకుంటారు వైవి సుబ్బారెడ్డి. వాళ్ళ తరఫు ఇంకా ఆ కుటుంబానికి ఎవరెవరు ఉన్నారు ఇక్కడ పవర్ లో? బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్న అతను బామర్దే కదా బాలినేని శ్రీనివాసరెడ్డి. ఓకే. అతనికి వాళ్ళకే వస్తుందా. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే దగ్గరగా ఉన్న ఆడపడుచులు వాళ్ళ మధ్య గొడవ జరిగేసరికి అది బాగా పెట్టిరేగిందండి. ఇప్పుడు
భారతిరెడ్డి దీని అంతటికి కారణం, షర్మిల బయటికి వెళ్ళిపోయింది, సునీత బయటికి వెళ్ళిపోయింది, వివేకానంద రెడ్డిని ఈ విధంగా చేశారు. ఇదంతా ఈమె చుట్టూ ఒక పెద్ద సినిమానే తీసేశాడు. సినిమా తీసిందన్న వీళ్ళు చేతకి 5 ఏళ్లలో అది ప్రూఫ్ చూస్తే వాళ్ళే లాభపడతారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి మంచోడు కాబట్టి అలా తీయలే. ఆ, ఏముంది మీకు ఒక విషయం తెలుసా అండి, ఒంగోలు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారండి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చెప్పుకోలేకపోయింది. ఏం కంపెనీ? సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే. 3000 మందితో ఏ జిల్లాలో సాఫ్ట్వేర్ కంపెనీ లేదు. ఉమ్, నేను సవాలు చెప్తున్నాను, ప్రకాశం జిల్లాలో ఒంగోలు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. నాకు వారం క్రితం తెలుసు, నాకు కూడా ఇప్పుడు దాకా తెలియదు. ఆ, వీళ్ళు పబ్లిసిటీ చేసుకోలేకపోయారండి. ఉమ్, తెచ్చి అదే ల్యాండ్ యాక్ట్ అది బీజేపీ వాళ్ళు పెట్టింది. వాళ్ళు ఏం చేసింది, చంద్రబాబు నాయుడు అది ఫోన్లు చేసి చేస్తుంది సొమ్మత జగన్ ఉమ్, జగన్. ఉమ్, ఇప్పుడు నా కరెంటు బిల్లు పోయి బీజేపీ చేస్తే ఈడేం చేసిండు, రెడ్డి గారికి అప్పర్ క్యాస్టల్ అందరికి ఊరిండు. ఉమ్, అదే మీ కరెంటు బిల్లు తెచ్చిండు, మీకే వచ్చేది. వాళ్ళు ఏసీ ఫ్యాన్ లేరు కదా, బీచీలో ఏసీ 2 చేయమంటే ఉంటే ఒక ఫ్యాన్ రెండు లైట్లు ఉంటాయి. వాళ్ళకి ఎంత పెంచిన బిల్లు వచ్చి 100 రూపాయలు, మీకే కదా నీకు దగ్గరికి వస్తే 1000 రూపాయలు 2000 అంటాడు. ఉమ్. వాళ్ళ దగ్గర పోయాము నీ భూములు. ఓవరాల్ గా మీరు చెప్పేది ఏంటంటే ఇక్కడ కుటుంబ కలహాల్లో ఎలాంటి ఇది లేదు, అంతేగా మీరు చెప్పేది? దాని ద్వారా ఏ నష్టం జరగలేదు. ఏం నష్టం జరగల. జగన్మోహన్ రెడ్డి నిన్న కేకే గారు ఏమన్నారు, ఉమ్, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన కన్నా హార్డ్ కోర్ ఫ్యాన్స్, శ్రీగోత్సవ ఫ్యాన్స్ వైఎస్ఆర్సీపీకే ఎక్కువ. ఉమ్, మీరు ఉమ్, ఇలాంటి చేయొద్దు అని ఇండైరెక్ట్ చెప్పారు కేకే. ఉమ్, ఉమ్. కేకే సార్ చూసారు ఆ వీడియో తర్వాత కదా వచ్చింది. ఎవరు కేకే చేసింది కదా సర్వే, జగన్ 13 సీట్లు అన్నారు. కేకే సర్వే. అతను మళ్ళీ తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చిండు. 2 days అయింది ఇంటర్వ్యూ ఇచ్చి. ఎక్కడ ఉంది ఏమన్నాడు? జగన్ కు వీరాభిమానులు ఎక్కువ, వాళ్ళ మానసికాన్ని దెబ్బకొడుతున్నారు, మీరు అసలు చెయ్యొద్దు అని చెప్తున్నారు. అతను ఇప్పుడు వాళ్ళు బాంబులు పేలుస్తుర్రన్నా, ఈసారి బాంబు ఎవరి మీద పేలుతురు, వాళ్ళ మీద పేలుతున్నారు. ఓవరాల్ గా నా డిస్కషన్ భారతిరెడ్డి వల్ల వైఎస్ జగన్ కి గాని వైఎస్ఆర్సీపీ గాని జరిగిన నష్టము ఎలాంటిది, ఎంత మేర ఉంటుంది, దాని డెప్త్ ఏంటి, డెన్సిటీ ఏంటి, దాన్ని మనం అంచనా కడితే ఇప్పుడు దిద్దుకోవాల్సింది ఏంది, వీళ్ళందరినీ మళ్ళీ తిరిగి మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏమన్నారంటే ఈ రోజున షర్మిల కూర్చొని బాధపడుతుంది, సునీత కూర్చొని బాధపడుతుంది, వాళ్ళ ఫ్యామిలీ అంతా జగన్మోహన్ రెడ్డికి జరిగిన ఈ భయంకరమైన విపత్తుకి వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు అన్నారు. అంతగా వాళ్ళు ఎందుకు బయటకు వచ్చారు అప్పుడు? అదే అది ఎక్కడి నుంచి వచ్చింది? భారతిరెడ్డి డ్రైవ్ చేయడం వల్ల వచ్చిందనే కదా ఇప్పుడు గొడవ. అసలు వివేకానంద రెడ్డి హత్యకే భారతిరెడ్డి లేదు, ఇంకొక రెడ్డి లేదు, ఆమెకు చర్చిలు కట్టియాలా, ఆమెకు డబ్బులు అందుకని ఈయన అన్నాడు. మరి సునీత్ తో గొడవ ఎందుకు వచ్చింది? ఓకే ఇది మాట్లాడతారు కదా, మనకు టీటీడీ దేవస్థానం ఇంతవరకు ఆశ దేవుడికేనని ఎవరన్నా అన్నారా, లేకపోతే ఇంతమంది సీఎం లేదు. ఇప్పుడు సునీత కూడా బయటకు వచ్చింది. ఇట్లా అందరూ ఆ కుటుంబం నుంచి వేరైన దృశ్యం, దగ్గర బంధువులు. ఇప్పుడు మీరు చెప్పారు వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళు బంధువులేని తెలుసు, కానీ ఇంత దగ్గర సునీత షర్మిల అంత దగ్గర బంధువులు కాదు, అనిల్ రాజశేఖర రెడ్డి అంత దగ్గర బంధువులు కాదు. అందువల్ల వీళ్ళు బాగా హైలైట్ అయిపోయారు. అరే వీళ్ళే ఎదురు తిరిగారు అంటే లోపల ఏదో జరుగుతుంది, భారతిరెడ్డి వీళ్ళు రానిట్లేదు, అధికారంలో భాగస్వామ్యం ఇవ్వలేదు. ఒక్కటి చెప్తే ఇంట్రా మీరు ఫైనల్ క్వశ్చన్ చెప్పండి. ఒక్కటే చిన్న లాజిక్, పవన్ కళ్యాణ్ అనేవాడు ఎమ్మెల్యే, ఆడి మానసిక ఆనందం ఏంటంటే నేను ఎమ్మెల్యే అయినా జగన్మోహన్ రెడ్డి వాడి దగ్గర ఈ స్టేట్ లో కమ్మ వర్సెస్ రెడ్డి దగ్గర ఎప్పటికీ సీఎం కాలేడు వాడు. ఆయన పిచ్చి కోతలు ఎప్పుడైనా కానీ అది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మానసిక ఆనందం పొందగలుగుతారు వీళ్ళందరూ, అంతే. కానీ ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఇది ఫైనల్ స్టేట్మెంట్, ఇంకేం తిరుగులేదు. ఇప్పుడు జగన్ పవన్ కళ్యాణ్ నేను సీఎం అవటం కన్నా జగన్మోహన్ రెడ్డి దించడమే మేలు అనుకున్నాడు, కానీ చంద్రబాబు నాయుడు తెలియకల్లోడా చెప్పే కదా, అవును వాడుకున్నాడు, 100 ఎకరాలు వాడుకున్నాడు. ఓకే, అంటే తప్ప ఇది ఫ్యామిలీకి సంబంధించిన ఎలాంటి ఇది కాదు, ఇందులో భారతిరెడ్డి పాత్ర ఏది లేదు, ఇందులో షర్మిల సునీత చేసిన నష్టం లేదు, వివేకానంద రెడ్డి హత్య వల్ల జరిగిన డ్యామేజ్ ఏం లేదు. అదే మీ ఫైనల్ స్టేట్మెంట్. అంతే కదన్నా.
అయితే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే. మనకి రాయలసీమ నుంచి మనం కొంత గ్రౌండ్ని, డేటాని, లేకపోతే కొంత ఇన్ఫోని సేకరించిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే, ఇదంతా కుటుంబం బయట ఏర్పడ్డ ఒక రాజకీయ సమీకరణలో భాగంగానే ఇదంతా జరిగింది తప్ప, భారతిరెడ్డి మీద ఉన్న ఈ వస్తున్న ఈ ఆరోపణలు, నిందలు, నిష్ఠూరాలు సరైనవి కాదు. ఇదంతా బయట జరిగింది. వాళ్ళేదో కుటుంబంలో వాళ్ళు కూడా రాజకీయాలు చేసుకుందామన్న కోణంలో వచ్చి ఏదైనా చేసుకున్నారు తప్ప, అక్కడ 100% భారతిరెడ్డి పాత్ర లేదు అనేది మనకి ఒక వైసీపీ అభిమాని నుంచి వచ్చిన వాయిస్, గ్రౌండ్ రిపోర్ట్ అది. దట్స్ ఇట్.